మెయిన్‌గా ఎట్ ప్రెజెంట్ ఎలాంటి మెంటల్ ఇష్యూస్‌తోని మీ దగ్గరికి ఎక్కువ వస్తుంటాయి? ఇన్సైడ్ ద బ్రెయిన్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ కొంచెం ఎక్కువ సపోజ్ వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది, లేదంటే ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి, సడన్గా సమ్వన్ హ్యాడ్ సమ్ అదర్ హెల్త్ ఇష్యూ. సో ఈ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ సింప్టమ్స్ అనేది ఎలా తెలుసుకోవాలి? Okay, so even though you're not meeting a psychiatrist, you should change your lifestyle. You should understand, okay, lifestyle changes kunte sarpotundi, physical activities ivi cheste sarpotundi, we will advise them based on. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ లైఫ్ స్టైల్లో టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉంది కదా, సో ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి? Take that. So it is same like any mental health issue is same as a physical health issue. అంటే మీరు జెనెటిక్స్ అని అన్నారు కదా మ్యామ్, యూజువలీ మోస్ట్ ఆఫ్ ద ఎంత అంటే 100%లో ఎంత పర్సెంటేజ్ జెనెటిక్స్ ద్వారా వస్తారు? సో కొంతమందికి ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా సెట్ అయిపోతారు, కొంతమందికి మెడికేషన్స్ కావాల్సి వస్తుంది. సో అంటే ఎంతవరకు మెడికేషన్స్ కావాలి, లైక్ ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మెడికేషన్స్ అవసరం? So dose పెంచుతాము, we will add on therapies, some different other medication also we will start, but there is no improvement. Very chronic case means very long. సో మ్యామ్, టీనేజ్లో ఈ లో కాన్ఫిడెన్స్, లోన్లీనెస్, ఫోన్ అడిక్షన్ ఇవన్నీ ఎలా ట్యాకిల్ చేయాలి? స్పోర్ట్స్కి కొంత టైం స్పెండ్ చేయడం వల్ల యువర్ బాడీ యాక్టివేట్స్, యువర్ మైండ్ యాక్టివేట్స్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో నీకు గ్రాస్పింగ్ పెరుగుతుంది. కొంతమంది లైక్ డిప్రెషన్ కానీ ఇలా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాము అని చెప్పినప్పుడు మెంటల్ హాస్పిటల్ లాగా ట్రీట్ చేస్తారు దాన్ని. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? నీ బిహేవియర్ వీటన్నిటిని ఏదో కంట్రోల్ చేస్తుంది. లోపల బ్రెయిన్ అనే ఒక పెద్ద ఆర్గాన్ ఉంది, దానివల్ల ఇదంతా కంట్రోల్ అవుతుంది అన్న సైన్స్ అనేది అంత అర్థం చేసుకునేంత లేదు. రాజీవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఫ్యూ థింగ్స్ టుడే అనమాట. సో మెయిన్గా ఫస్ట్లీ సైకియాట్రిస్ట్కి సైకలాజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఈ డౌట్ ఆల్మోస్ట్ అంటే చాలా మంది ప్రొఫెషనల్స్ ఆల్సో డజంట్ నో ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. లైక్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అంటే ఆల్మోస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇప్పుడిప్పుడే ఇంకా అవేర్నెస్ వస్తుంది అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే, కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ డజంట్ నో. సో సైకియాట్రిస్ట్ ఈజ్ ఎ డాక్టర్. ఓకే. సో ఎంబీబీఎస్, ఎండి, సైకియాట్రీ స్పెషలైజేషన్. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ సూపర్ స్పెషాలిటీ. దీని తర్వాత ఓన్లీ చైల్డ్ సైకియాట్రీ, అడల్ట్ సైకియాట్రీ ఇలా ఉంటాయి. అది కూడా ఎక్కువ మన దగ్గర లేదు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ సూపర్ స్పెషాలిటీ. సో సైకియాట్రిస్ట్ ఈజ్ ఎ డాక్టర్ హూ ప్రిస్క్రైబ్స్ మెడికేషన్. ఓకే. అండ్ సైకాలజిస్ట్ ఈస్ లైక్ అందులో మళ్ళీ క్లినికల్ సైకాలజిస్ట్ అని ఉంటారు, నార్మల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అని ఉంటారు. సో క్లినికల్ సైకాలజిస్ట్ యాజ్ ఎ సైకాలజీ డిగ్రీ హోల్డర్, వాళ్ళు హాస్పిటల్లో ట్రైన్ అవుతారు. ఓకే. సో వాళ్ళ ప్రొఫెసర్స్, సైకాలజీ ప్రొఫెసర్స్, అట్ ద సేమ్ టైం సైకియాట్రిస్ట్, వీళ్ళు కేసెస్ తీసుకునేటప్పుడు కానీ క్లాసెస్ చెప్పి వాళ్ళకి ట్రైన్ చేస్తారు. సో మెయిన్ క్లినికల్ సైకాలజిస్ట్ పార్ట్ వచ్చేసి దే విల్ డూ సైకోమెట్రీ టెస్ట్. సో ఇట్స్ లైక్ మనం ఒక పేషెంట్ని మేము వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు పేషెంట్కి ఏం డిజార్డర్ ఉంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి దే విల్ నోట్ డౌన్, దే విల్ గివ్ ఎ రిపోర్ట్. సో బేస్డ్ ఆన్ దాట్ రిపోర్ట్ అండ్ మా అనాలిసిస్తో కంక్లూడ్ ఆ డయాగ్నోసిస్. దాని బేసిస్ మీద మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. అండ్ నార్మల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లైక్ ఎంఎస్సి సైకాలజీ ఇలా చేసి, లేదంటే డిస్టెంట్లో చేసి వీళ్ళు దే విల్ డూ ఓన్లీ counselings. Like when the person need to ventilate and there are marital conflicts or career guidance, they will give only counseling. So the only one who gives tablets or any other treatment for a patient who is having mental illness is psychiatrist. Okay. So psychologist will give normal counseling therapies and reports. Psychiatrist is mainly MBBS student and MD psychiatry. Okay. MBBS, MD, PG. like మెయిన్గా ఎట్ ప్రెజెంట్ ఎలాంటి మెంటల్ ఇష్యూస్తో మీ దగ్గరికి ఎక్కువ వస్తుంటాయి? సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండి. ఇట్స్ లైక్ జస్ట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ అంటే ఇది ఒక్కటే దీనివల్లనే వస్తారు అలా అని కాదు. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ మెనీ కండిషన్స్. అందులో మేజర్గా వచ్చేసి స్కిజోఫ్రీనియా, బైపోలార్ ఎఫెక్టివ్ డిసార్డర్, డిప్రెషన్,
anxiety, obsessive compulsive disorder. These are the major illnesses. And other than that, in the anxiety phobias, panic disorders, some even in the children there is attention deficit hyperactivity disorders, autism, specific learning disabilities, and many personality disorders. So there are many issues which come under these mental health issues. ఓకే ఓకే. లెర్నింగ్ డిజబిలిటీ కూడా ఇందులోకి వస్తుందమ్మా, లైక్ చిల్డ్రన్కి? In the children. ఓకే ఓకే. అంటే ఎంత సివియారిటీలో తెలుస్తుందా మనకి లెర్నింగ్ డిజబిలిటీ? సివియారిటీని we'll do రేటింగ్ స్కేల్స్, దాన్ని బట్టి అంటే నార్మల్గా తెలుస్తుంది. ఇట్స్ లైక్ ఓన్లీ సివియర్గా ఉంటేనే తెలియాలని లేదు. ఈవెన్ మైల్డ్, మోడరేట్ అలా ఉన్నా కూడా we will identify based on the symptoms. ఓకే ఓకే. సో ఎంత టైంలో వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి అనేది ఇంపార్టెంట్. సో ఈ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ సిమ్టమ్స్ అనేది ఎలా తెలుసుకోవాలి? డిప్రెషన్ అంటే స్పెసిఫిక్గా లైక్ వెన్ యూ సీ దట్ పర్సన్, సో చాలా రోజుల నుంచి లైక్ మోర్ మూడీగా అంటే డల్గా ఉండడము, లోగా ఫీల్ అవ్వడము, ఎవరితో ఎక్కువ కలవకపోవడము, రెగ్యులర్గా అంతకుముందు ఫటాఫట్ వాళ్ళ వర్క్స్ అన్ని బాగా చేసుకుని ఉంటుండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి వర్క్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ చేయాలని ఉంటుంది, బట్ చేయలేకపోతారు. ఇట్స్ లైక్ అ మోర్ ఆఫ్ బర్డెన్సమ్గా అనిపిస్తుంది. సో ఎక్కువగా వర్క్స్ చేయడానికి ఇబ్బంది పడ్డము, చిన్న చిన్న పనులకు కూడా తొందరగా అలసిపోతారు. ఇట్స్ ఈజీ ఫెటిగబిలిటీ. ఇంతకుముందు వాళ్ళు ఏ విషయాలైతే అంటే సపోజ్ మూవీ చూస్తేనో, నలుగురితో కూర్చొని మాట్లాడితేనో, ఫంక్షన్కి వెళ్తేనో దే ఫీల్ ద ప్లెజర్, దట్ హ్యాపీనెస్. బట్ ఇలా వచ్చినప్పుడు అది తగ్గిపోతుంది. అండ్ ఎనీ సైకియాట్రిక్ ఇల్నెస్ మెయిన్గా బయోలాజికల్ ఫంక్షన్స్, స్లీప్ అండ్ ఫుడ్ ఇంటేక్, ఎపటైట్, ఇవి కంపల్సరీ చేంజ్ అవుతాయి. సో ఇన్ డిప్రెషన్ దే మైట్ హ్యావ్ మోర్ ఎపటైట్, అంటే ఎక్కువ తినొచ్చు, సమ్టైమ్స్ దే ఈట్ వెరీ లెస్. ఓకే, సో ఇవన్నీ కామన్గా. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ దే మైట్ హ్యావ్. అండ్ సివియారిటీని బట్టి దే మైట్ గో అప్ టు సూసైడ్. ఓకే, సూసైడ్ జస్ట్ ఐడియాస్ అంటే ఆలోచనలే వస్తూ ఉండొచ్చు, లేదంటే సివియర్గా థాట్స్ వస్తూ ఉండొచ్చు, లేదంటే అటెంప్ట్ చేసేదాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే దీని రీజన్స్ ఏం ఉంటాయి? అండ్ మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఓకే, అంటే ఇన్సైడ్ ద బ్రెయిన్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం మెయిన్. సో ఇప్పుడు మనకు హార్మోన్స్ ఎలా ఉంటాయో, దేర్ ఆర్ లైక్ న్యూరో ట్రాన్స్మిటర్స్. Okay, so serotonin, dopamine, GABA, these are a type of neurotransmitters which are there in your brain. Okay, so avi brain lobes lo different parts lo act chesinappudu you will be getting that emotions or that behavior. Okay, so when there is a disturbance in those neurotransmitters, appudu manaki ee symptoms anevi kanipistayi. So there might be many reasons why these people get, ante okka single issue okay deeni vallane idi ayindi ani kaadu. Okay, so it depends on their genetics. So different biological issues, environment, family. Okay, and in which situation they are, workplace, everything matters, and their personality. Right, so all together a certain level వచ్చిన తర్వాత వాళ్ళ beyond that, a tolerance కంటే beyond that ఉన్నప్పుడు they will show those symptoms, and neurotransmitter levels అనేవి డిస్టర్బెన్స్ వస్తాయి. ఓకే ఓకే, then they will show these issues. సో ఇలా డిప్రెషన్ని we can see and identify. సో దీన్ని కూడా ఒక నార్మల్ హెల్త్ ఇష్యూగానే తీసుకోవాలి. డెఫినెట్. ఈవెన్ ఇన్ యాంగ్జైటీ. ఓకే, సో యాంగ్జైటీ డిజార్డర్ అంటే వాళ్ళు ఎక్కువగా భయం వేస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఎందుకు భయం వేస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తారు నాకు భయంగా ఉంది, ఇంట్లో అందరూ అడుగుతారు ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు, బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆన్సర్. ఓకే, భయం వేస్తుంది ఎందుకో తెలియదు, గాబరాగా ఉంటుంది, నాకేమో అయిపోతుందని ఉంటుంది. అందరికి ఫ్యామిలీ మెంబర్స్కి సపోజ్ భర్త బయటకు వెళ్తుంటాడు, అమ్మ సడన్గా నీకు ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో, లేదంటే నువ్వు ఇంటికి ఎలా రాగలుగుతావు, సో కంటిన్యూగా వాళ్ళు కాల్స్ చేస్తుండొచ్చు. సో అలా, లేదంటే ఇంకా ఫ్యామిలీలో పిల్లలు కానీ ఇంకెవరైనా, సో వాళ్ళకి అమ్మ ఇప్పుడు ఏమన్నా అయిపోతుందేమో, ఎవరికైనా ఏమన్నా జరుగుతుందేమో, దట్ ఫియర్ఫుల్నెస్ అండ్ లిటిల్ మోర్ ఆఫ్ నెగిటివ్గా ఆలోచనలు రావడం ఇది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు చెస్ట్లో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది, గుండె దడ ఎక్కువ అవుతుంది. ఓకే, చెమటలు పట్టొచ్చు, నోరు ఎండిపోయినట్టుగా అవుతుంది, కొంచెం హెడేక్ లాగా రావడము,
ఒక రెస్ట్లెస్నెస్, అంటే సడన్ ఇంకేదో అయిపోతుంది ఇప్పుడు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం. సో ఇలా ఏమైనా జరగచ్చు. అయితే ఈ యాంగ్జైటీ డిజార్డర్లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఓకే. లైక్ పానిక్ డిజార్డర్ అనుకోండి. సో ఇదే యాంగ్జైటీ సడన్లీ ఇట్ కమ్స్ ఇన్ దాట్ 1 minute, సో సివియర్, అంటే ఆల్మోస్ట్ మీకు రోజంతలో వచ్చింది ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది. సో దే విల్ గో ఇన్ టు లైక్ ఎమర్జెన్సీగా వెళ్తుంటారు. దే ఫీల్ దాట్ సడన్గా ఇప్పుడు నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో, ఇప్పుడు ఏమన్నా అయిపోతుందేమో అని దే విల్ గో ఇన్ టు ఎమర్జెన్సీ. సో అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోబియాస్ ఉంటాయి, సోషల్ యాంగ్జైటీస్ ఉంటాయి. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీ. సో ఇవి అంటే ఎలా తెలుసుకోవాలి మ్యామ్, లైక్ వీ హ్యావ్ టు మీట్ ద డాక్టర్ టుడే అని? అంటే సిమ్టమ్స్ ఇప్పుడు స్టార్ట్ అవ్వగానే ఒకేసారి ఎక్కువగా ఉండవు కదా, డే టు డే లైఫ్లో చేస్తుంటారు. లైక్ స్ట్రెస్సెస్ అనేవి ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్. వీఆర్ ఫేసింగ్ ద స్ట్రెస్సెస్, లైక్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, రైట్? సో స్ట్రెస్సెస్ వస్తున్నప్పుడు కూడా యు ఆర్ మేనేజింగ్ దట్ అండ్ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్. ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ లేదు, ఐదర్ ఇన్ యువర్ ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ ఇన్ యువర్ వర్క్. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు అన్నంత వరకు, if you are able to handle your stress, that is fine. Okay, even if you feel కొంచెం ఎక్కువ, సపోజ్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయింది, లేదంటే ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి, సడన్గా సమ్మన్ హ్యాడ్ సమ్ అదర్ హెల్త్ ఇష్యూ. సో ఆ టైంలో ఫర్ ద టైమింగ్ లైక్ అది అడ్జస్ట్ అవ్వడానికి యూ మైట్ హ్యావ్ దట్ యాంగ్షియస్నెస్. ఓకే, బట్ విత్ ఇన్ లైక్ ఫ్యూ డేస్ అది అడ్జస్ట్ అయిపోయి యూ కెన్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ యూ ఆర్ డూయింగ్ యువర్ రొటీన్. ఓకే, then that is fine. But definitely appudu kuda you need to change your lifestyle. Okay, so even though you're not meeting a psychiatrist, you should change your lifestyle. You should understand, okay, something is happening. Okay, అది కూడా ఇంకొంచెం బియాండ్ వెళ్ళింది, ఇంకా కొంచెం మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, మీరు మీ బాడీ మైండ్ మీకు కోఆపరేట్ చేయలేకపోతుంది, మీరు ఈవెన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసినా అవ్వట్లేదు, దెన్ యూ విల్ బి కమింగ్ టు సైకియాట్రిస్ట్. అప్పుడు మీకు అర్థమైపోతుంది లైక్ ఐ నీడ్ హెల్ప్ అని. సో అక్కడికి వచ్చినప్పుడు కూడా యూ విల్ సీ లైక్ హౌ మచ్ సివియారిటీ ఇట్ ఈస్. ఓకే, జస్ట్ కౌన్సిలింగ్ సెషన్స్, థెరపీస్, నార్మల్ బిహేవియర్ థెరపీస్ ఇవి చేస్తే సరిపోతుంది, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవి చేస్తే సరిపోతుంది అంటే వీ విల్ అడ్వైస్ దెమ్ బేస్డ్ ఆన్ దట్. ఇఫ్ ద సివియారిటీ ఈస్ ఇంక్రీజింగ్, then they need to start the medication also, treatment, tablets they need to take, or any other medication required, they need to take that. So it is same like any mental health issue is same as a physical health issue. Okay, so sudden ga denikana tagelaru, debba tagilindi, you have got the swelling or you have got the pain. So appudu manam chinnadi aithe you will be like intlo first aid chesta tagipotundi, కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ పెయిన్ ఉంది, దెన్ యూ విల్ బి గోయింగ్ టు అ డాక్టర్, రైట్? సో మన బాడీ అన్ని పార్ట్స్ ఎలాగో బ్రెయిన్ ఈస్ ద లైక్ మేజర్ పార్ట్ ఇన్ యువర్ బ్రెయిన్, ఇన్ యువర్ బాడీ, రైట్? సో అప్పుడు కూడా యూ నీడ్ టు గో ఫర్ హెల్ప్. ఓకే, సో ఎలా అయితే మీకు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఎనీ ఫ్రాక్చర్స్ ఎనీథింగ్ వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకుంటేనే తగ్గుతుందో, అలానే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంటే యూజువల్లీ అంటారు కదా మ్యామ్, లైక్ ఈ సైకలాజిస్ట్ మెడిసిన్స్ వాడితే లైఫ్ లాంగ్ వాడాలి అంటారు, అది ట్రూవా మ్యామ్? సో నేను ఇందా మీకు చెప్పినట్టు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకియాట్రిక్ ఇల్నెసెస్. ఓకే, మెంటల్ ఇల్నెసెస్ చాలా ఉంటాయి. సో స్కిజోఫ్రీనియా, యాంగ్జైటీ, డిప్రెషన్, ఎనీ అదర్ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్స్, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ డిజార్డర్స్ అండ్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ. And it also depends on that person. Okay, so యంగ్ ఏజ్లో ఉన్నారా, ఏజ్ ఎలా ఉంది, జెండర్ ఆల్సో, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ కిడ్, ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చింది, లైక్ వచ్చిన ఫ్యూ డేస్లోనే వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చారా, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చారా, బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళ ప్రోగ్నోసిస్ డిపెండ్ అవుతుంది. ఓకే, సో సపోజ్ యాంగ్జైటీ ఇలాంటివి అయితే ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఫర్ ఫ్యూ మంత్స్, అడ్వైస్ చేసిన ప్రకారం ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత, ఈవెన్ దో దే స్టాప్ ద మెడికేషన్, వాళ్ళకి సింటమ్స్ రాకపోవచ్చు. బట్ దెర్ ఈజ్ అ ఛాన్స్, ఇఫ్ ఒకసారి సైకలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే యూ షుడ్ బి వెరీ కాషియస్. మళ్ళీ ఎప్పుడైనా హై స్ట్రెస్సెస్ వచ్చినప్పుడు యూ కెన్ గెట్. Okay, so we'll be seeing like 6 months, 1 year istamu, tarvata we'll be giving for 2 years and we'll be giving for 5 years. But after that also, if you stop the medication, problem vastundi, then they need to use for lifelong. Okay,
సో ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ సినారియో. సో మెయిన్గా యూత్లో చాలా ఆలోచనలు వస్తాయి కదా, వీ హ్యావ్ టు టేక్ టొబాకో, ఆల్కహాల్, ఇవన్నీ ఎలా ట్యాకిల్ చేయాలి? It's like addiction అనేది even that also based on your brain chemical balance. So there are different types of addictions. అది ఆల్కహాల్ కానీ ఎనీ అదర్ సబ్స్టాన్స్ కానీ లైక్ స్మోకింగ్ ఆర్ కనాబీస్. దీంతో పాటు గేమింగ్ ఎడిక్షన్, ఎనీ అదర్ ఎడిక్షన్స్, మెనీ అదర్ ఎడిక్షన్స్. సో లైక్ హార్స్ రైడింగ్ ఇవన్నీ చూడడం, దానికి వెళ్ళడం కంటిన్యూగా. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిక్షన్స్. బట్ వై దిస్ ఎడిక్షన్ హ్యాపెన్స్? ఓకే, సో అది కూడా బికాస్ ఆఫ్ ద కెమికల్ ఇంబ్యాలెన్స్. ఓకే, సో బ్రెయిన్లో విల్ బి హ్యావింగ్ అ రివార్డ్ పాత్వే ఇన్ ఆ బ్రెయిన్ స్ట్రక్చర్, న్యూక్లియస్ అకంబెన్స్ అనే బ్రెయిన్ స్ట్రక్చర్లో దేర్ ఈస్ అ రివార్డ్ పాత్వే. ఓకే, సో అక్కడ కెమికల్స్ యాక్షన్ వల్ల they will be getting reward when they are taking this substance like alcohol. Okay, but ఏమవుతుంది, ఫర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ విత్ దాట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దే విల్ బి గెటింగ్ దట్ ప్లెజర్. బట్ ఆఫ్టర్ దాట్ ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళకి అదే అమౌంట్ తీసుకుంటే దే వోంట్ బి గెటింగ్ దట్ ప్లెజర్. దట్ ఈస్ కాల్డ్ టాలరెన్స్. సో అప్పుడు మళ్ళీ వాళ్ళకి కావాల్సినంత ఆ రివార్డ్ కావాలి, ఆ ప్లెజర్ కావాలంటే వాళ్ళు క్వాంటిటీని పెంచాలి. ఓకే, సో అలా క్వాంటిటీని పెంచుతూ పోతారు. దే విల్ బి ల్యాండింగ్ అప్ ఇన్ ఎడిక్షన్. కానీ ఈ ఎడిక్షన్కి వాట్ ఆర్ ద అదర్ రీజన్స్? ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఎడిక్షన్ జరుగుతుంది. సో జెనెటిక్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇప్పుడు మన హౌ వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్, అంటే ఏ ఏ విషయాల వల్ల ఇది అవుతుందో తెలిస్తే జెనెటిక్స్ వీ కాంట్ చేంజ్, బట్ డెఫినెట్లీ ఈవెన్ ద జెనెటిక్స్ ఆల్సో వెన్ ద బేబీ ఈస్ బార్న్. సో దానికి ముందు కండిషన్స్ ఎలా ఉన్నాయి? వెన్ ద మదర్ ఈస్ ప్రెగ్నెంట్. ఓకే, ఓకే, అండ్ కన్సాంగ్వినిటీ. సో కన్సాంగ్వినిటీ అంటే ఏంటి? మేనరికం పెళ్ళి. ఓకే, సో అలాంటివి చేసుకున్న వాళ్ళు కూడా బేబీస్లో జీన్ మ్యూటేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Okay, so in any other, like during pregnancy, like mother is taking alcohol or any other addictions mother is having, or mother harassments ki guravadam kani, any abuse has happened. Mother nutrition is also important, in which condition she is, how like stresses ela unnai. Before that also, how is the genetic makeup of both father and mother. So that also plays a role. And forefathers, fathers, like it goes in the heredity. So దాని వల్ల జెనెటిక్స్లో ఒక చేంజ్. అండ్ ఎనీ అదర్ కండిషన్స్ లైక్ ఎన్విరాన్మెంట్. సో యూత్లోనే తీసుకుంటే లైక్ వాళ్ళ స్నేహం, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతూ ఉన్నారు, అండ్ వాళ్ళ సరౌండింగ్స్లో అవైలబిలిటీ ఆఫ్ దట్ సబ్స్టాన్స్. ఓకే, సో సపోజ్ కెనాబిస్ కానివ్వండి, ఆల్కహాల్, అది వాళ్ళకి ఈజీ అవైలబిలిటీ ఉంది అనుకోండి, దే విల్ బి టేకింగ్. అండ్ మానిటరింగ్. సో ఆ కిడ్నీ మనం బాబుని కానీ ఎనీ అదర్ గర్ల్ ఆర్ ఎనీ వన్, లైక్ వాళ్ళని మనం ఎలా మానిటర్ చేస్తున్నాం, వెదర్ వీఆర్ టేకింగ్ కేర్, లైక్ ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎలా ఉన్నారు, దట్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏ రోల్, family members plays a role, their education plays a role, and their personality also. Yes. So all together there is a chance of addiction when they are exposing to that. And దీంతో పాటు any other stresses, any financial crisis, అంటే any major issues because of which adjustment అనేది difficulty అయింది, then they find this path. Okay, once అందులోకి వెళ్ళాక they are getting pleasure with that, right, for some time. బట్ దాని తర్వాత ఇట్ ఈస్ లైక్ ఎ టెంపరీ థింగ్. వన్స్ యూ స్టాప్ వన్స్ ఆ ఎఫెక్ట్ అనేది అయిపోయిన తర్వాత దెన్ ద పర్సన్ మైట్ ల్యాండ్ అప్ ఇన్ ఏ డిప్రెషన్ ఆర్ ఎనీ అదర్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. ఓకే, ఈవెన్ ఇప్పుడు వీళ్ళలో ఏమవుతుందంటే ఎడిక్షన్ ఉన్న వాళ్ళు వన్స్ దే స్టాప్, లైక్ మెడికల్ హెల్ప్ లేకుండా ఒక 1-2 days స్టాప్ చేస్తే దే విల్ గెట్ విత్డ్రావల్ సిమ్టమ్స్. ఓకే, అంటే ఏంటి మ్యామ్? సో withdrawal symptoms are like they feel very restless. They will be anxious, or they will be having some voices around them. They will be having the confusion. Even they get fits also. Or sometimes they'll be in a so confusion, delirium antar. So they might land up in
డెలీరియం. సో ఆ టైంలో అంతా వాళ్ళకి సెలైన్ పెడుతున్నా కూడా లాగేయడము, దే వోంట్ బి ఐడెంటిఫైయింగ్ ఎనీవన్. సో ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయకుండా ఉండడం, దట్ ఈస్ అన్ అక్యూట్ కండిషన్, లైక్ ఎమర్జెన్సీ కండిషన్, యూ నీడ్ టు ట్రీట్. సో ఆ సిచ్యువేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ యాజ్ దిస్ ఆల్కహాల్, ఎనీ అదర్ సబ్స్టాన్స్ ఆర్ ఎనీ అదర్ ఎడిక్షన్ ఆల్సో, ఈవెన్ గేమింగ్ ఎడిక్షన్ ఆల్సో. సో నెమ్మదిగా వాళ్ళకి అది ఇంక్రీజ్ అవుతుంది కదా వాడడం. సో వన్స్ యూ సడన్లీ రిమూవ్ ఇట్, దేర్ విల్ బి విత్డ్రాల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ఆల్ ద అదర్ సర్కమ్స్టాన్సెస్. సో అన్నిట్లో చేంజెస్ వస్తేనే మనం ఆ పర్సన్ అటువైపు యూస్ చేసి ఇవన్నీ ఎడిక్షన్లోకి వెళ్ళకుండా కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యూత్లో లైక్ అరౌండ్ 18 years కంటే బిలోనే సబ్స్టాన్స్ తీసుకునే అలవాటు ఉంటే, సో దెర్ ఈస్ అ హై ఛాన్స్ దే విల్ బి ల్యాండింగ్ అప్ ఇన్ అడిక్షన్. ఓకే. సో బికాస్ వాళ్ళకి వల్నరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, దేర్ బ్రెయిన్ పాత్వేస్ ఆర్ మోర్ సెన్సిటివ్. సో వాళ్ళు ఈజీగా దే ల్యాండ్ అప్ ఇన్ అడిక్షన్. అంటే మీరు జెనెటిక్స్ అని అన్నారు కదా మ్యామ్, యూజువలీ మోస్ట్ ఆఫ్ ద ఎంత అంటే 100%లో ఎంత పర్సెంటేజ్ జెనెటిక్స్ ద్వారా వస్తారు? అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ కెన్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ ఆల్సో ఇన్ దట్ పర్సన్. సో అప్పుడు బ్రెయిన్లో ఉన్న డిఫరెంట్ స్ట్రక్చర్స్లో కొంచెం డిస్టర్బెన్స్ రావడము ఇలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ లైక్ జెనెటిక్స్ అనేది ఇట్స్ లైక్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎడిక్షన్, విచ్ టైప్ ఆఫ్ ఎడిక్షన్. అరౌండ్ 5 to 10% యూ కెన్ టేక్. ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ స్టైల్లో టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉంది కదా, సో ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి? స్ట్రెస్ ఆల్సో లైక్ వాళ్ళు ఇప్పుడు స్టూడెంటా, లైక్ వర్కింగ్ పర్సనా, హోమ్ మేకరా, దీని మీద డిపెండ్ అవుతుంది వాళ్ళకి వచ్చే స్ట్రెస్ని బట్టి. ఐదర్ దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ ఆర్ దే ఆర్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ దే నీడ్ టు ట్రావెల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఆక్యుపేషన్ కదా. సో డిఫరెంట్ స్ట్రెస్సెస్ దాని మీద డిపెండ్ అవుతాయి. మెయిన్ థింగ్ చేంజింగ్ ద లైఫ్ స్టైల్, దట్ ఈస్ ద ఫార్మోస్ట్. ఓకే. సో ఇన్ దాట్ న్యూట్రిషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో న్యూట్రిషన్లో నా ఎవ్రీవన్ ఈస్ సింగ్ లైక్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూట్రిషన్. సో అందులో మీ బ్రెయిన్ యాక్టివిటీని బెటర్గా ఉంచేటట్టు, లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ, లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. సో మోర్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్. ఓకే. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే వైటమిన్స్. ఓకే. సో వీటి వల్ల ఏంటి, వైటమిన్ డెఫిషియన్సీస్ లేకుండా, లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ బెటర్గా ఉండి, ఇవన్నీ ఉన్నప్పుడు లోపల ఎంజైమ్స్ ప్రాపర్గా ఫామ్ అవుతాయి. సో ఆల్ దీస్ ప్రోటీన్స్ అండ్ దీస్ విల్ హెల్ప్ ఫర్ ఇన్సైడ్ ఎంజైమ్స్ ఫామ్ అవ్వడం, హార్మోన్స్ ఫామ్ అవ్వడం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కెమికల్స్ వీ నీడ్ లోపల, ఐదర్ ఇన్ ద బ్రెయిన్ ఆర్ ఇన్ యువర్ బాడీ. సో అవన్నీ ప్రాపర్గా ఫామ్ అవ్వాలి అంటే యువర్ న్యూట్రిషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. గుడ్ న్యూట్రిషన్, గుడ్ లైఫ్ స్టైల్. డెఫినెట్లీ. సో న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటే చాలా వరకు ఆ ఇంబ్యాలెన్సెస్ అనేవి తగ్గుతాయి. ఓకే. ఓకే. సో అండ్ గుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి, ప్రాపర్గా సరిపోయేంత తీసుకోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, ఎవ్రీడే యాక్టివిటీస్ ఉన్నాయి, యువర్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్సో ఇంప్రూవ్స్, యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ and you will be eating properly and right food. సో అది ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే స్ట్రెస్ని కొంతవరకు కంట్రోల్ చేసుకుంటాం. ఈవెన్ యోగా ఆల్సో హెల్ప్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆల్సో హెల్ప్స్, అండ్ స్టేయింగ్ విత్ ద పీపుల్, లైక్ ఎలోన్గా ఉండడము, మాకు నచ్చింది మేము చేస్తామని, ఈవెన్ యు ఆర్ విత్ ద సో మెనీ పీపుల్, యు ఆర్ స్టేయింగ్ సెపరేట్. సో అలా ఉన్నప్పుడు నీ స్ట్రెస్ తగ్గదు. ఓకే. సో ఈవెన్ దో యూ హ్యావ్ స్ట్రెస్, మిమ్మల్ని మీరు పుల్ చేసుకోవాలి. సో మీరు పుల్ చేసుకొని, ఇఫ్ యూఆర్ కమింగ్ అవుట్ అండ్ యూఆర్ డూయింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ షుడ్ బి బిజీ ఇన్ సమ్ ఆర్ ద అదర్ యాక్టివిటీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఐడియల్గా ఉన్నారనుకోండి, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది, దట్ ఈస్ మోర్ ఆఫ్ ద నెగిటివ్ థింకింగ్. వెన్ యూ ఆర్ హ్యావింగ్ సర్టెన్ స్ట్రెస్సెస్, నెగిటివ్ థింకింగ్ వస్తుంది. సో యూ షుడ్ బి బిజీ. సో ఆ బిజీనెస్ అనేది యూ కెన్ యూస్ ఫర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్. సో అంతకుముందు చిన్నప్పుడు ఏవేవో చేస్తూ ఉంటావు, యూర్ బి ప్లేయింగ్ సమ్ స్పోర్ట్స్ ఆర్ నీకు నచ్చిన యాక్టివిటీస్ కానీ, పెయింటింగ్ ఆర్ సింగింగ్, సంథింగ్ ఆర్ ద అదర్, రైట్? బట్ ఒక సర్టెన్ టైం తర్వాత బికాస్ ఆఫ్ యువర్ జాబ్ కానీ, ఎనీ అదర్ వర్క్ కానీ, ఇవన్నీ వదిలేస్తాం కదా. నా దిస్ ఇస్ ద టైమ్ టు స్టార్ట్ ఆల్ దోస్ థింగ్స్. సో యూ కెన్ యూస్ దట్ రిక్రియేషనల్ యాక్టివిటీస్.
సో సమ్ ఆర్ ద అదర్. సో ఎవ్రీడే అట్లీస్ట్ కొంత టైం మీరు ఎవరినో ఒకరు కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అండ్ స్పెండింగ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ద కిడ్స్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో కొంతమందికి ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా సెట్ అయిపోతారు, కొంతమందికి మెడికేషన్స్ కావాల్సి వస్తుంది. సో అంటే ఎంతవరకు మెడికేషన్స్ కావాలి, లైక్ ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మెడికేషన్స్ అవసరం వల్ల? సో వెన్ ఇట్ ఈస్ వెరీ మైల్డ్ కానీ అండ్ మైల్డ్, ఓకే, సో అంతవరకు ఉన్నప్పుడు విల్ ట్రై విత్ ద నార్మల్ సైకలాజికల్ థెరపీస్. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజార్డర్ ఆల్సో. ఓకే, సో ఆ పర్టికులర్ డిజార్డర్ని బట్టి, అంటే ఖచ్చితంగా దానికి ఓన్లీ మెడిసిన్ మాత్రమే ఇస్తే తగ్గుతుంది అంటే డెఫినెట్లీ వీ షుడ్ గో ఫర్ మెడికేషన్ ఓన్లీ. సో ఫస్ట్ ఏంటంటే వెన్ పేషెంట్ కమ్స్ టు యూ, లైక్ ఇప్పుడు మాకు సైకాట్రిస్ట్ దగ్గరికి పేషెంట్ వచ్చారు, సో విల్ బి టేకింగ్ ఎంటైర్ హిస్టరీ. ఓకే, పేషెంట్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ విల్ బి డూయింగ్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్ రిక్వైర్డ్. దెన్ విల్ కమ్ టు ఎ కంక్లూషన్ ఆఫ్ అ ప్రొవిజనల్ డయాగ్నోసిస్. సో ఆ డయాగ్నోసిస్కి వచ్చి ఆ సిమ్టమ్ బేసిస్ మీద ఏ ట్రీట్మెంట్ అవసరం. సో ఇట్ ఈస్ లైక్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్, సైకలాజికల్ థెరపీస్, both will be there. So if it is very mild and based on the like a particular patient lifestyle adi kuda chustam. Okay, so they are already in that path, already they are doing exercises, they are into yoga, or they will be following some diet and everything. So వాళ్ళకి ఇంకొంచెం ఛాన్స్, they can try with those things, ఇంకొంచెం బెటర్ చేసుకుండా మన కొంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. సో for few days we will allow them to perform all those activities. So అది ఇంకెలా బెటర్గా చేయాలనేది we will be explaining, but we will tell them like లేదు మీరు ఇవన్నీ చేయలేకపోతున్నారు, ఒకవేళ చేస్తూ ఉన్నా సరే మీ సిమ్టమ్స్ పెరుగుతూ ఉన్నాయి, దెన్ విల్ కమ్ టు బోత్ నార్మల్ సైకలాజికల్ థెరపీస్ యాజ్ వెల్ యాజ్ ఫార్మకలాజికల్ థెరపీస్ with the medication or any other therapy. We will be having electroconvulsive therapy, that is shock treatment, RTMS, which is like magnetic waves. With the magnetic waves also will be treatment that will be used for certain disorders. Okay, so based on the disorder, based on the severity, we will start. So very mild and mild ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, and వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్, రైట్? సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు కొంత టైం వరకు మేనేజ్ చేయగలుగుతున్నారు అంటే విల్ బి వెయిటింగ్, అండ్ వాళ్ళకి నార్మల్ బిహేవియరల్ థెరపీస్, కౌన్సిలింగ్ సెషన్స్ అవి ఇస్తూ ఉంటాము. దెన్ దే విల్ చేంజ్ దర్ మైన్యూట్ చేంజెస్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. ఓకే, సో దాంతో నెక్స్ట్ టైం వాళ్ళు రివ్యూకి వచ్చినప్పుడు ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఇంప్రూవ్మెంట్, సో వీ విల్ అసెస్ దట్. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా లైక్ షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తాము అని, లైక్ అలాంటి పర్సన్స్ ఏ లెవెల్లో ఉంటారు మ్యామ్? అంటే మెమొరీ లాస్ తోనే ఉంటారా, లేదంటే? ఇట్స్ నాట్ అబౌట్ మెమొరీ లాస్. సో ఇందాక నేను స్కిజోఫ్రీనియా అని చెప్పాను, అలాంటి కండిషన్స్లో, లేదంటే ఇట్స్ లైక్ బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ వెన్ పేషెంట్ ఈస్ సో అగ్రెసివ్, సో ఇరిటబుల్, అండ్ పేషెంట్ ఈస్ harmful to themselves or వేరే వాళ్ళకి హార్మ్ చేసే సిచ్యువేషన్స్, హై సూసైడాలిటీ, చనిపోయే అనడానికి ప్రయత్నం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్స్లో, అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాం ఫస్ట్ మెడిసిన్తో. ఓకే, సో డోస్ పెంచుతాము, వీ విల్ యాడ్ ఆన్ థెరపీ ఇస్తాం, డిఫరెంట్ అదర్ మెడికేషన్ ఆల్సో వీ విల్ స్టార్ట్, బట్ దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. వెరీ క్రానిక్ కేస్ మీన్స్ వెరీ లాంగ్ టైమ్ కేస్. ఓకే, సో అప్పుడు ఏంటంటే we will start this electroconvulsive therapy along with the medication and this shock treatment. They'll be having good response. Okay, so that is like we'll be giving for few settings. Okay, so our settings lo they'll be having a little improvement, so medication our low dose lo kuda we can continue. Okay, so our person also should be suitable for that treatment, and వాళ్ళ medical conditions we need to see. Okay, వాళ్ళ ఏజ్ కూడా age, most of the age groups we can give, but we need to see many medical comorbidities, any physical health issues, major health issues are there, that also we need to monitor. Okay, అంటే ఉమెన్ లో బేసికల్లీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా డిప్రెషన్ లో ఉంటారు. సో ఆ సిమ్టమ్స్ ని మనం ఎలా గుర్తించాలి? సో ఇట్స్ లైక్ ఉమెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు వేరే అందరికీ వచ్చేలా కూడా ఉమెన్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో, బట్ ఇది కాకుండా స్పెసిఫిక్గా ఉమెన్కే వచ్చే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో ఫ్యూ. ఓకే, సో అందులో ఒకటి ఏంటంటే ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటారు. ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎనీ అదర్ ఉమెన్, లైక్
menstrual periods time lo just like in a week difference, just before a week ala ee symptoms అనేవి start అవుతాయి. Okay, so it is like in general any woman who attended the menarche they might face, but it is not the everyone, around 5 to 10% you can say. Okay, so వాళ్ళల్లో ఆ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ దే మైట్ ఫీల్ యాంగ్షియస్, దే విల్ బి హ్యావింగ్ డిప్రెషన్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, మూడ్ డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్ ఆర్ మోర్. ఓకే, సో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద హార్మోన్స్ ఆల్సో, లైక్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అంటారు. సో డ్యూరింగ్ దిస్ మెన్స్ట్రల్ టైమ్ యాజ్ వెల్ as డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆల్సో. సో ఆల్ దీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ దట్ reproductive hormones like estrogen, progesterone, luteinizing hormone, all these hormones plays a role, and these hormones also having some certain effect on the neurotransmitters. నేను మీకు ముందు చెప్పినట్టుగా బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, దానివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఆ డిస్టర్బెన్స్ వల్ల. సో వీటి ఎఫెక్ట్ అక్కడ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ కేస్. ఇన్ జనరల్ ఎనీ ఉమెన్ కెన్ గెట్ ఎ problem, mainly premenstrual disorder. That is one thing. So even perinatal disturbances, so that is during pregnancy and after pregnancy. So during pregnancy also, because of all the hormonal imbalances, they'll get any depression, psychosis, anything. Okay, but the chance is more high. Okay, so because they are of more sensitive, stresses increase and hormonal disturbance is there. Okay, and as you asked me now, like postpartum. Okay, so postpartum lo kuda after delivery within few days, a few hours, if they are getting certain symptoms, that is called postpartum blues. ఓకే, సో అది కొంచెం డిప్రెషన్ లాగానే ఉంటుంది, పోస్ట్పార్టం డిప్రెషన్ లాగానే, బట్ ఇట్ ఈస్ మైల్డ్. సివియారిటీ అనేది మైల్డ్ గా ఉంటుంది. సో మ్యామ్, టీనేజ్ లో ఈ లో కాన్ఫిడెన్స్, లోన్లీనెస్, ఫోన్ అడిక్షన్ ఇవన్నీ ఎలా ట్యాకిల్ చేయాలి? ఫస్ట్ అసలు వాళ్ళకి మనం ఫోన్ ఎందుకు ఇస్తున్నాము, అవసరం ఏంటి, ఏ ఏజ్లో ఇస్తున్నాము, దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఓకే, అంటే మనం మన కంఫర్ట్ లెవెల్కి వాళ్ళకి అన్నెసరీగా అలవాటు చేయడం. ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది, వాళ్ళు ఒక మెచ్యూరిటీతో ఉన్నారు, ఓకే ఫోన్ వల్ల ఈ యూజ్ ఉంది అనేది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ చేతిలో ఆ వస్తువు ఉంటే దాని వాడకం వేరుంటుంది. కానీ దాని వల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది తెలియని వయసులో వేరే ఫ్రెండ్స్తో కానీ చుట్టూ ఉన్న సొసైటీతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వయసులో వాళ్ళకి మనం ఆ థింగ్ని ఇస్తే, లైక్ ఫోన్ కానీ ఎనీ అదర్ థింగ్, సో దాని యూటిలైజేషన్ ఇంకోలా ఉంటుంది. మీరు ఇస్తున్నారు, ఏ పర్పస్ మీరు ఇస్తున్నారు, దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం. ఓకే, సో మెయిన్ థింగ్ ఏ టైంలో ఇవ్వాలి మనం ఆ వస్తువు పిల్లలకి అనేది చూసుకోవాలి. ఇచ్చారు అంటే దాన్ని ప్రాపర్గా మానిటర్ చేయాలి. ఇన్ కేస్ ఓకే, సో ఇవన్నీ జరుగుతున్నా సరే పిల్లలు ఎక్కువ అలవాటు అయిపోయారు, అంత అలవాటు అయ్యేంత టైం ఎలా దొరికింది వాళ్ళకి? సో దట్ టైం మేనేజ్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ దే ఆర్ సో బిజీ ఇన్ దేర్ యాక్టివిటీస్, ఫ్రెండ్స్తో ఆడుకోవడము, స్టడీస్ కానీ ఎనీ అదర్ యాక్టివిటీస్ ఫర్ ద ఫ్యూచర్, అండ్ దే ఆర్ స్పెండింగ్ మోర్ టైం విత్ ద ఫ్యామిలీ, సో అప్పుడు వాళ్ళకి అంత టైం ఉండదు కదా. సో వాళ్ళ టైం మేనేజ్మెంట్ని చూసుకోవడం అనేది, అంటే ఇట్ షుడ్ డెవలప్ ఫ్రమ్ ద బేస్. సో ఒకసారి అది అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఏం చేయడము అంటే ఇట్ టేక్స్ అ లాట్ టైం. సో బిఫోర్ దాట్ ఇట్ సెల్ఫ్, అంటే మనం మన కంఫర్ట్ కోసం వాళ్ళకి కొన్ని అలవాట్లు చేస్తున్నాము, మనం ముందు మారాలి. ఓకే, ఎప్పుడైనా పిల్లలు ఒక ఇట్స్ లైక్ ఇమిటేట్ చేయడము, చూసి నేర్చుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో టీనేజ్లో మెయిన్గా ఈ స్టడీస్, అకాడమిక్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు చాలామంది పిల్లలు. సో వాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? అంటే స్టూడెంట్స్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ అండ్ పేరెంట్స్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో ఈచ్ స్టూడెంట్కి కూడా వాళ్ళకుండే ఐక్యూ లెవెల్, వాళ్ళకుండే గ్రాస్పింగ్ పవర్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్, వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళు యూస్ చేసే విధానం, ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు కంపారిజన్ అనేది ఆ స్టూడెంట్కి సపోజ్ ఈ ఇయర్లో తనకి ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, మార్క్స్ ఎలా వచ్చాయి, దాంతో నెక్స్ట్ ఇయర్ని కంపేర్ చేయాలి. ఓకే, సో దట్ మోటివేట్స్ థింగ్. బట్ యు ఆర్ కంపేరింగ్ దట్ చైల్డ్ విత్ ఎనీ లైక్ సరౌండింగ్ అదర్ స్టూడెంట్స్. ఓకే, సో వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్
ఈ ఎవరినైతే మనం కంపేర్ చేస్తున్నాం ఆ కిడ్ హీ వోంట్ అండర్స్టాండ్ ఓకే వాట్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చెప్తున్నాము, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు. ఓన్లీ హీ అండర్స్టాండ్స్ ఓకే వీళ్ళు నన్ను కంపేర్ చేస్తున్నారు, నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. దిస్ ఈస్ వాట్ హీ థింక్స్. ఓకే, సో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ సేమ్ కాదు, బట్ యు అండర్స్టాండ్ అసలు ఓకే మీ కెపాసిటీ ఏంటి, మీరు ఎంత చేయగలుగుతారు. ఇప్పుడు సపోజ్ యూఆర్ స్టడీయింగ్ ఇన్ అ పర్టికులర్ వే, దాంతో సెట్ అవ్వట్లేదు, ప్రాపర్గా మార్క్స్ రాలేదు, సో యూ చేంజ్ యువర్ వే. సో అలాంటిది ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ ఎనీ అదర్ స్టూడెంట్, యువర్ ఫ్రెండ్, ఓకే హీస్ గెటింగ్ గుడ్ మార్క్స్, ఓకే తను ఈ విధంగా చదువుతున్నాడు, దట్ యూ కెన్ లెర్న్. ఇప్పుడు తనకి 2 times చదివితే వస్తుంది, నీకు 4 times చదివితే వస్తుంది, దెన్ యూ షుడ్ డూ దట్. సో నేను తనలాగే చదువుతాను, అంతే చదువుతాను, స్టిల్ ఐ షుడ్ గెట్ అంటే ఇట్ మైట్ బి డిఫికల్ట్. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అండ్ అదర్ అప్లికేషన్స్ ఆల్సో. సో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎంత టైం నువ్వు స్టడీస్కి పెడుతున్నావు, ఎంత టైం నువ్వు అదర్ యాక్టివిటీస్కి పెడుతున్నావు. సో అదర్ యాక్టివిటీస్ ఆల్సో ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్కి కొంత టైం స్పెండ్ చేయడం వల్ల యువర్ బాడీ యాక్టివేట్స్, యువర్ మైండ్ యాక్టివేట్స్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో నీకు గ్రాస్పింగ్ పెరుగుతుంది. సో అదర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ హౌ హ్యాపీ యు ఆర్. సో ఫ్యామిలీ రిలేషన్షిప్స్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇంట్లో పేరెంట్స్ కంటిన్యూగా గొడవ పెట్టుకుంటున్నారు, సో దే ఆర్ నాట్ గెటింగ్ దట్ like peaceful environment to study. They are so occupied with all those things happening. So how come they'll concentrate? Yes, true, ma'am. Right? So that thing even family members also should understand. So student చదవాలి అని అన్నప్పుడు తనకు కావాల్సినట్టుగా అన్ని రకాలుగా ఆ ఫెసిలిటీ కూడా ఉండాలి. At the same time student also should understand ఓకే ఇప్పుడు నాకు పేరెంట్స్ కానీ ఇంకెవరైనా ఏదైనా చెప్తున్నారంటే దట్ ఈస్ ఫర్ దట్ స్టూడెంట్స్ సే. ఓకే, సో ఇప్పుడు తను చదవడం వల్ల వేరే వాళ్ళకి ఏదో ప్రయోజనం అని కాదు కదా. సో హీ షుడ్ అండర్స్టాండ్ ఓకే నేను చదివేది నా కోసం, కెరీర్ అనేది నాకు ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. సో నేను బెటర్గా చదువుకుంటే, బెటర్గా పర్ఫామ్ చేస్తే నా కెరీర్ బాగుంటుంది. సో గోల్ సెట్టింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ గోల్, సో ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో తెలియదు, ర్యాండమ్గా వెళ్ళిపోతారు. సో అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పినవన్నీ జస్ట్ కామన్, బట్ కొంతమంది లైక్ డిప్రెషన్ కానీ ఇలా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాము అని చెప్పినప్పుడు మెంటల్ హాస్పిటల్ లాగా ట్రీట్ చేస్తారు దాన్ని. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? సో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా సైకియాట్రిక్ ఇల్నెసెస్ చాలా ఉంటాయి కదా. సో మెంటల్ హెల్త్ అంటే ఏంటి, మానసికమైన ఆరోగ్యం. మెంటల్ అంటే మానసికంగా అని అర్థం, రైట్? సో అది మెంటల్ హాస్పిటల్ అంటే స్టార్టింగ్లో దెర్ ఇస్ నో మచ్ అవేర్నెస్. అసలు ఇలాంటి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అంటే బయటికి కనిపించేది, ఓకే కట్ అయింది, బ్లడ్ వచ్చింది, పడ్డారు, ఫ్రాక్చర్ అయింది, ఇది మనకి కనిపిస్తోంది కదా. బట్ నీ బిహేవియర్ వీటన్నిటిని ఏదో కంట్రోల్ చేస్తుంది, లోపల బ్రెయిన్ అనే ఒక పెద్ద ఆర్గాన్ ఉంది, దానివల్ల ఇదంతా కంట్రోల్ అవుతుంది అన్న సైన్స్ అనేది అంత అర్థం చేసుకునేంత లేదు, అంత అవేర్నెస్ లేదు. సో ఆ టైంలో ఏంటంటే ఇలా అయినప్పుడు దే డజంట్ నో ఏమైనా ఇట్లా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది ఓకే ఏదో అయిపోయింది, వీళ్ళు ఏదో అబ్నార్మల్ చేస్తున్నారంటే కావాలని చేస్తున్నారు, లేదంటే ఏదో గాలో దూలో వచ్చింది, ఇంకేదో దయ్యం పట్టింది, ఇలాంటి అపోహల్లో ఉండేవాళ్ళు. అవును, ఓకే. సో వాళ్ళకంటే స్పెసిఫిక్గా ఓకే ఇట్లా ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది అనేది తెలియనప్పుడు ఎవరో అట్లా అంటే చూపించే విధానం ఈవెన్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఓకే మెంటల్ హాస్పిటల్ అంటే ఇలా ఉంటుంది అని, అంటే నార్మల్ పీపుల్కి అసలు మెంటల్ హాస్పిటల్ అంటే ఏందో తెలియనప్పుడు, మెంటల్ ఇల్నెస్ అంటే ఏందో తెలియనప్పుడు యూ విల్ బి షోయింగ్ సర్టెన్ థింగ్స్ లైక్ చూసి మనము అది ఒక మైండ్ లో సెట్ అయిపోతుంది, విల్ బి లెర్నింగ్ దట్, రైట్? సో వాళ్ళు ఏదైతే ఫస్ట్ లో చూసారో దాన్ని నమ్మేస్తారు, ఓహో ఇలానే ఉంటాయేమో. అండ్ అక్కడ చూపించేటప్పుడు కూడా ఏం చూపిస్తారు, ఏదో ఒక ప్రాబ్లం గురించి చూపిస్తారు, బాగా సివియర్ అయింది, ఇంకేదో ఉంది, దాంట్లో కూడా సగంగా చెప్తారు. ఇట్స్ లైక్ అ మౌత్ పబ్లిసిటీ యూ కెన్ సే, రైట్? సో ఒకళ్ళు వాళ్ళకి సగంగా తెలిసిన విషయాన్ని పూర్తిగా అవగాహన లేకుండా దానికి సంబంధించిన ప్రొఫెషనల్స్ దగ్గర వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళకి తెలిసింది ఇంకొకళ్ళకి చెప్తారు కదా. సో దానివల్ల అది
విషయం స్ప్రెడ్ అవుతుంది. దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్టిగ్మా. సో ఆ స్టిగ్మా వల్ల ఓకే మెంటల్ హాస్పిటల్ అంటే ఇదేమో, ఇలానే ఉంటారేమో. సో వీ షుడ్ క్రియేట్ అ అవేర్నెస్. ఓకే, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా నార్మల్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ లాగే, అండ్ దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్ ఫర్ యువర్ కనిపించని ప్రాబ్లమ్స్. హ్యాపీనెస్. సో దానికి ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో అక్కడికే మీరు వెళ్ళాలి, అక్కడే ట్రీట్మెంట్ ఉంటుంది. సో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ సైకలాజికల్ థింగ్, సో మెంటల్ హెల్త్లో. సో దానికి తగ్గట్టుగా అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళడం వల్ల తప్పు లేదు అని. అండ్ ఇంకొకటి ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ స్టిగ్మా, సో వాళ్ళని సపరేట్గా చూడడం సొసైటీలో. ఓకే, సో ఓకే వీళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇలా తెలిస్తే అమ్మో ఎక్కడ మమ్మల్ని దూరం పెడతారేమో, మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని దూరం పెడతారేమో. సో ఇలాంటి అపోహలు ఎక్కువ అవుతాయి, అండ్ అలా జరుగుతూ ఉంది కూడా, జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దాచిపెట్టేస్తారు. సో ఈవెన్ ఇంతకుముందు వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా బాగా సివియర్ అయ్యేదాకా ఎందుకు వచ్చేవాళ్ళు కాదు. ఒకటి వాళ్ళకి తెలీదు ఉంది అని. ఇంకొకటి ఇప్పుడు నేను చెప్తే ఇలా ప్రాబ్లం అని ఉందని తెలిసి నన్ను వెలేస్తారు, రైట్. సో ఈవెన్ చదువుకున్నారా లేదా అది కాదు, చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా దట్ ఈస్ లైక్ మూఢనమ్మకం అనుకోవాలి. సో వాళ్ళకి అటు ఇటుగా తెలిసిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఒక స్టిగ్మా పెట్టుకొని దాంతో మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని వాళ్ళు వెలేసినట్టుగా చేయడం వల్ల, వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ భయంతో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. సో వీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ లైక్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కూడా. సో సి మెంటల్ హెల్త్ ఇష్యూస్కి ఎవరు దూరం కాదు. సో వెన్ యూ హ్యావ్ అ మెంటల్ హెల్త్ definitely there will be an illness, right? Yes. Right. So అది ఏ టైంలో వస్తుంది, ఎవరికి ఎలా వస్తుంది, we don't know. Yes. So we should save ourselves, హెల్తీగా ఉండాలి, that we can do. But when there is a problem, then you should support that person, right? So it's not because వాళ్ళు ఏదో కావాలని తెచ్చుకున్న విషయం కాదు కదా. అవునవును. ఒకవేళ అలా జరిగినా ఎలా జరిగినా సరే దే ఆర్ ఫేసింగ్ సర్టెన్ ఇష్యూ, రైట్. సో అటువంటి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయింది, దెబ్బ తగిలింది, వాళ్ళు ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా. సో ఇఫ్ సమ్ పర్సన్ ఇస్ డూయింగ్ అబ్నార్మల్లీ, దెన్ తన్ని కూడా నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, రైట్. సో బికాస్ ఆఫ్ దట్ స్టిగ్మా డెఫినెట్గా మెంటల్ హాస్పిటల్ అంటే ఒక భయం అది ఉంది. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ఆ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ హెల్త్లో కూడా వాళ్ళకు కూడా లైక్ అదర్ డాక్టర్స్ ఆల్సో దే ఆర్ గెటింగ్ గుడ్ అవేర్నెస్ అండ్ రెఫరల్స్ పెరిగాయి. సో ఈవెన్ వాళ్ళ దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంది అంటే దే ఆర్ రిఫరింగ్ టు సైకియాట్రిస్ట్. సో అలా అవేర్నెస్ పెరగడం వల్ల ఇప్పుడు అంతా ఓకే ఇది మెంటల్ హాస్పిటల్ ఇక్కడికి వెళ్ళకూడదు అన్న స్టిగ్మా అయితే లేదు, చాలా వరకు తగ్గింది. బట్ స్టిల్ మోర్ షుడ్ డిక్రీజ్. కాకపోతే అంటే మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ లైక్ మీ దగ్గరకు వచ్చే ముందు ఇంకా వేరే అక్కడ చూపించి లాస్ట్కి సివియర్ అయ్యాక తీసుకొచ్చేసరికి అది టూ మచ్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ ఇప్పుడు లోకల్ గా ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది, ఓకే ఇప్పుడు నియర్ బై ఉంది హాస్పిటల్, వాళ్ళు వచ్చే దారిలో చాలా మంది కలుస్తారు, ఎక్కడికి వెళ్ళి వచ్చామని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక స్టిగ్మా ఉంది, ఎవరైతే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అమ్మో ఇలా చెప్పకూడదేమో అని. సో దే వోంట్ బి సేయింగ్ ఎనీవన్. సో అలా ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని అసలు అక్కడ చూపించరు, వేరే ఎక్కడికో వెళ్ళాలంటే వాళ్ళకి తెలియదు, వెళ్ళరు. సో అలా అంటే దే ఆర్ హార్మింగ్ దెమ్సెల్వ్స్. ఎవరో ఎక్కడో ఏదో అనుకుంటారు అని ఆ పర్సన్ సఫర్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు కదా. సో ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఇంకా అది వాళ్ళ వల్ల కావడం లేదు, చాలా సివియర్ అయింది అన్నప్పుడు ఇంకా అది ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళాల్సిందే హెల్ప్కి, వాళ్ళకి చాయిస్ లేదు. సో అలా చాయిస్ లేనప్పుడు వస్తూ ఉంటారు. అంటే టీనేజర్స్లో అంటే 10th ఇంటర్లో చాలా లైక్ టూ మచ్ ఆఫ్ సాడ్నెస్ కానీ ఇవన్నీ ఈ డిప్రెషన్కి రీజనేనా మ్యామ్? అంటే ఎక్కువగా హార్మోన్స్ రీజనేనా? అంటే ఇప్పుడు వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఏజ్లో దెర్ విల్ బి లాట్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. కొంచెం టీనేజ్ ఈ టైంలో దెర్ విల్ బి లాట్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. ఆ టైంలో రైట్ పాత్వే అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళ వెల్ విషర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళకి ఒక కరెక్ట్ పాత్వే, కరెక్ట్ గోల్ అనేది
చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో టీనేజర్స్లో కానీ ఇంకా యంగ్ కిడ్స్లో కానీ ఏమవుతుందంటే దెల్ బి ఇంపల్సివ్ బిహేవియర్ ఆల్సో. అంటే సడన్గా వాళ్ళు ఇంట్లో ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఇన్ ద హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ వాళ్ళు అగ్రెసివ్ అయిపోతారు, కోపం కంట్రోల్లో ఉండదు. సో ఆ టైంలో కూడా ఇంపల్సివ్గా సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, అది కాకుండా ఇఫ్ చైల్డ్ ఈస్ గోయింగ్ త్రూ లైక్ చిన్నప్పుడు లైక్ 5 to 6 years బిఫోర్ కానీ తర్వాత కానీ అబ్యూస్, చైల్డ్ అబ్యూస్కి వెళ్ళారు, లేదంటే మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్ పేరెంట్స్లో ఉన్నాయి, స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఫ్యామిలీలో. సో వాళ్ళ సరౌండింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, లైక్ ఇప్పుడు స్టూడెంట్ కానీ ఆ కిడ్ కానీ వాళ్ళ స్టడీస్లో కానీ వాళ్ళ కెరీర్లో అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఫెయిల్యూర్స్ వస్తే ఆ టైంలో సపోర్ట్ ఎంతవరకు ఇస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకంటే ప్రాపర్గా. ఓకే, నీకు ఇలాంటి ఇష్యూ వస్తే నువ్వు ఇలా చెయ్యాలి అన్న ఒక గైడెన్స్ ఉండాలి. సో దట్ గైడెన్స్ షుడ్ బి దేర్. సో ఎప్పుడైతే ఆ గైడెన్స్ అనేది ప్రాపర్గా లేదు, దే విల్ చూస్ ద రాంగ్ పాత్. ఓకే, ఆర్ దే విల్ బి కన్ఫ్యూజ్డ్, దే డజంట్ నో వాట్ టు డూ. ఈవెన్ పేరెంట్స్కి చెప్పరు. సో పేరెంట్స్ దగ్గర వెంటిలేట్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ మధ్య అంత గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది కూడా వీ షుడ్ సీ. సో ఈవెన్ ద కిడ్ డూ సంథింగ్ రాంగ్ ఆల్సో. సో అలా చేసినప్పటికి కూడా నేను వెళ్ళి నా పేరెంట్స్కి చెప్తే దే విల్ అండర్స్టాండ్ ఇట్ అనే ఆలోచన కిడ్కి ఉండేటట్టు చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఈవెన్ వాళ్ళకి డిప్రెషన్ ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ డెఫినెట్లీ లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఇవి అడల్ట్స్లో మాత్రమే, పెద్దవాళ్ళే మాత్రమే వస్తాయని కాదు, కిడ్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎమోషన్ కెన్ కమ్ ఇన్ ఎనీవన్, రైట్? ఎమోషనల్ డిస్టర్బెన్స్, సి అన్నీ మన బిహేవియర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఎమోషన్ ఓన్లీ, రైట్? సో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి డెఫినెట్గా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. అది కిడ్స్ అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఒక రియాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది, రైట్? సో ఆ టైంలో వాళ్ళకి ఎంత సపోర్ట్ దొరుకుతుంది అనే దాన్ని బట్టి ఆ సివియారిటీ ఎంత దాకా వెళ్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. మెయిన్గా ఈ ఉమెన్స్కి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆ డిప్రెషన్ని ఎలా మేనేజ్ చేయాలి చాలా మందికి తెలియదు. సైలెంట్గా ఏడవడము, సైలెంట్గా లైక్ దానివల్ల బేబీ మీద ఇంపాక్ట్ పడ్డము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ పెరినేటల్ ఇష్యూస్ అండ్ పోస్ట్ పార్టమ్ ఇష్యూస్ అంటే వాటికి చాలా మందికి అసలు అవేర్నెస్ లేదు. ఫస్ట్ దాని హూ ఆర్ ఫేసింగ్ ద సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లం వాళ్ళకి అవేర్నెస్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అవేర్నెస్ లేదు. సో దానివల్ల ఏంటంటే చాలా ఇగ్నోర్ చేస్తారు. ఓకే, బట్ డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దాట్ పోస్ట్పార్టంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటాయి, దేర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో బికాస్ ఆఫ్ ఆల్ ద స్ట్రెస్సెస్ కొంతమందిలో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ కొంత సైకలాజికల్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో దాన్ని ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ తను కావాలని చేస్తుంది అని అనడం, లేదంటే ఇంకేదో ఆశించి చేస్తుంది అని అనుకోవడము, ఇలాంటివి కాకుండా ఓకే అంతకుముందు కంటే తన ప్రవర్తనలో మార్పు వచ్చింది, అది ఎందుకు వచ్చిందో వాళ్ళు ఆలోచించాలి. సో ఏం మార్పులు వచ్చింది అని వాళ్ళు గమనించాలి. ఓకే, సో పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన తర్వాత. సో డెలివరీ అయినాక విత్ ఇన్ ఫ్యూ డేస్ కానీ ఫ్యూ వీక్స్ కానీ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని వస్తుంది. ఇట్ ఈస్ అ మైల్డ్ డిప్రెషన్. సో అది విత్ ఇన్ ఫ్యూ వీక్స్ దానంతట అది తగ్గొచ్చు. ఒకవేళ పెరుగుతుందంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరే. బట్ అది తగ్గలేదు, ఫ్యూ వీక్స్లో తగ్గలేదు, 2 months తర్వాత కూడా స్టిల్ ఇట్ ఈస్ దేర్, కంటిన్యూ అవుతుంది, పెరుగుతుంది, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఓకే ఓకే, సో ఇట్ ఈవెన్ గోస్ టు మోడరేట్ సివియర్. మోడరేట్గా డిప్రెషన్ ఉండొచ్చు, సివియర్ డిప్రెషన్ ఉండొచ్చు. ఓకే, సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్గా డిప్రెసివ్ ఫీచర్స్ ఉన్న పర్సన్ ఎలా ఉంటారు, సేమ్ థింగ్, దే విల్ బి హ్యావింగ్ లో మూడ్, స్ట్రెస్, ఇరిటబిలిటీ, sleep disturbances, difficulty in handling things, decision making lo difficulty untundi. So all these things along with that severity ఎక్కువైతే సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో సెల్ఫ్ హార్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అండ్ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ని సీక్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ దే మే నాట్ గెట్. సో అక్కడ కూడా తొందరగా గుర్తించడం, ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం,
ట్రీట్మెంట్ ఇవ్వడం, దెన్ ఇట్ ఇంప్రూవ్స్. విత్ ఇన్ 6 months postpartum symptoms తగ్గుతాయి. Okay. So along with this postpartum depression, there is another condition called postpartum psychosis. Okay. So postpartum psychosis అనేది you might have heard in many news, like mother babies బావిలో పడేసి పడేయడం వల్ల చనిపోయింది, లేకపోతే ఇంకేదో ఇష్యూస్ అయ్యాయి. సో దట్ ఈస్ కాల్డ్ పోస్ట్పార్టమ్ సైకోసిస్. సో ఈ డిప్రెసివ్ ఫీచర్స్ కాకుండా దేర్ విల్ బి సమ్ సర్టెన్ పర్సెప్షనల్ డిస్టర్బెన్సెస్, థాట్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ రావచ్చు. లైక్ వి కాల్ ఇట్ యాస్ డెల్యూషన్స్. సో ఏమవుతుందంటే వాళ్ళకు ఒక అనుమానం ఉంటుంది, భయము, అనుమానం, ఇప్పుడు ఎవరో మనల్ని వస్తున్నారు, చంపేస్తున్నారు, మనకేదో హామ్ చేస్తారు చుట్టూ. అంటే ఇట్ విల్ బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్. చుట్టూ ఏవో కెమెరాలు పెట్టి మనల్ని గమనిస్తూ ఉన్నారు, మనం ఏది చెప్తే అది అందరికీ తెలిసిపోతుంది. దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇన్ దేర్ థాట్ ప్రాసెస్ దెర్ ఈస్ అన్ అబ్నార్మల్ థాట్ ప్రాసెస్. దాంతోపాటు దే విల్ బి హియరింగ్ సర్టెన్ వాయిసెస్. ఓకే, సో వాళ్ళ చుట్టూ ఎవరూ లేరు, స్టిల్ they will hear certain voices and they believe in it. Okay, ఎవరో నాతో మాట్లాడుతున్నారు, ఆ మాటలు కూడా. సో ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ ఓకే, నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని చంపు, అలాంటి వాయిసెస్ రావచ్చు, డిమాండింగ్ వాయిసెస్ రావచ్చు, లేదంటే తిడుతూ ఉన్న మాటలు రావచ్చు, లేదంటే కమాండ్ చేస్తున్నవి రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, నవ్వడము, లేదంటే వాళ్ళకు వినిపించిన మాటలకి వాళ్ళు రియాక్ట్ అవ్వడము. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళు హామ్ చేసుకోవచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి తెలియకుండానే హామ్ చేయొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు. దట్ ఇరిటబిలిటీ ఇంక్రీజెస్. సో వీ షుడ్ బి కాషియస్ ఇనఫ్. తెలిసినప్పుడు వెంటనే మదర్ని, బేబీని కొంచెం సపరేట్గా ఉంచి బేబీకి పాలు ఇవ్వాలి అని అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండి పాలిప్పించడం, మళ్ళీ వెంటనే తను తీసుకొని ఎక్కడ ఉన్న పక్కన ఉంచడం, అప్పుడప్పుడు చూపించడం. సో వీ షుడ్ టేక్ కేర్. దాంతోపాటు ఇమీడియట్గా ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఓకే, సో ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ షీల్ బి ఫైన్. అండ్ దెర్ ఈస్ అనదర్ కండిషన్ లైక్ దీస్ ఆర్ లైక్ ఇందాక నేను మెన్స్ట్రల్ సంబంధించి చెప్పాను, దెన్ పెరినెటల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అండ్ దెన్ పోస్ట్పార్టమ్. అండ్ ఉమెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్లో మెనోపాజల్ స్టేజ్. ఓకే, సో ఎప్పుడైతే అరౌండ్ 50s 60sలో ఉమెన్ వస్తుందో ఆ టైంలో మెనోపాజ్ అంటాం, అంటే పీరియడ్స్ ఆగిపోయే టైం. ఈవెన్ దట్ టైమ్ ఆల్సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఆ టైంలో కూడా దే విల్ బి ల్యాండింగ్ అప్ ఇన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో అవి కూడా ఇట్స్ లైక్ ఈ ఏజ్లో ఇది కామన్. అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో వాళ్ళు డల్గానే ఉంటారు, డిప్రెషన్ ఉంటుంది, దే షుడ్ హ్యాండిల్ ఇట్ అన్న టైప్లో ఉండకూడదు. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం కూడా 30s 40sలో వాళ్ళకి ఎలా ప్రాబ్లమో వాళ్ళకి అదే. సో డిప్రెషన్ ఈజ్ సేమ్. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్, యూ షుడ్ డీల్ విత్ ఇట్. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. సో ఈ సోషల్ మీడియా వల్ల కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది కదా మన లైఫ్ స్టైల్ మీద, అంటే మన బ్రెయిన్ మీద. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అంటే ఏదైనా సరే మనకంటూ ఒక లిమిట్స్ ఉండాలి. ఓకే, సో ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ, ఇప్పుడు ఏదైనా మంచిది అని చెప్పారనుకోండి, ఇట్ డజంట్ మీన్ దట్ అది మంచిది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఫుడ్, నేను డ్రై ఫ్రూట్స్ మంచిది అని చెప్పాను, రోజంతా డ్రై ఫ్రూట్స్ తింటే కుదరదు కదా. సో యువర్ బాడీ వాంట్ యాక్సెప్ట్ ఇట్, రైట్? సో ఏదైనా యూ షుడ్ హ్యావ్ సర్టెన్ లిమిట్స్. అది మరీ తక్కువగా ఉండకూడదు, అలా అని అవసరానికి మించి కూడా ఉండకూడదు. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద పర్పస్. ఓకే, సో సోషల్ మీడియా, ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా లిమిటెడ్గా యూస్ చేసుకోవాలి. సో అది లిమిట్ దాటింది అంటే హార్మ్ఫుల్ డెఫినెట్గా. సో అది ఎంతవరకు అవసరమో మనం అర్థం చేసుకున్నప్పుడే మనం దాన్ని యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ యూజ్ చేశారు కాబట్టి నేను యూజ్ చేస్తాను, ఫ్రెండ్స్ చాట్ చేశారు కాబట్టి నేను చాట్ చేస్తాను అంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో దే షుడ్ బి సమ్ మానిటరింగ్, ఐదర్ సెల్ఫ్ మానిటరింగ్ ఆర్ మానిటరింగ్ ఫ్రమ్ యువర్ వెల్ విషర్స్. ఈ సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు ఫస్ట్గా మనం ఏం చేయాలి మ్యామ్? లైక్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
సో ఇప్పుడు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అంటేనే డెఫినెట్గా దే విల్ బి హ్యావింగ్ కొంచెం ఎక్కువ సివియర్గానే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కదా. సో అప్పటికే దే షుడ్ గో ఫర్ ట్రీట్మెంట్ ఆర్ దే షుడ్ గో ఫర్ హెల్ప్. దానికంటే ముందే వాళ్ళకి సివియారిటీ పెరిగినట్టు అర్థం. ఓకే, బట్ స్టిల్ అప్పటిదాకా వెళ్ళలేదు, చనిపోవాలన్న ఆలోచనలు వచ్చాయి, ఓకే, బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఇన్నర్ బిహేవియరల్ ఆర్ ఎమోషనల్ చేంజెస్. అది అర్థమైనప్పుడు అంటే అస్సలు చేయకుండా ఉండేదానికంటే లేట్గా అయినా సరే బెటర్ కదా. ఇమీడియట్లీ ఇప్పుడు సపోజ్ నీకు డాక్టర్ యాక్సెస్ లేదు, దట్ ఇస్ ఫైన్. నీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఉంటారు నీకు క్లోజ్గా ఉన్నవాళ్ళు, నీ ఫ్రెండ్ ఎవరో ఉంటారు నీకు క్లోజ్గా ఉన్నవాళ్ళు. సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ టు దెమ్, ఓకే నాకు ఇలా అనిపిస్తోంది, ఇప్పుడు చనిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి కానీ చనిపోవాలి అనే ఇంటెన్షన్ పూర్తిగా అది కాకపోవచ్చు, ఎవరికైనా బ్రతకాలనే ఉంటుంది కదా. సో యూ షుడ్ వెంటిలేట్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ ఫస్ట్ థింగ్. తర్వాత ఎవరికైతే వీళ్ళు చెప్పారో వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. సో అలా తీసుకుంటే ఇమీడియట్గా ఇఫ్ యు ఆర్ అప్రోచింగ్ ఏ డాక్టర్ దెన్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, యూ విల్ బి ఫైన్. ఈవెన్ నౌ టెలిమానస్, టెలిసైకియాట్రీ, సో ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది, టెలిమానస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో యుల్ బి హ్యావింగ్ ద హెల్ప్ లైన్స్ ఆన్లైన్లో మీకు అవైలబిలిటీ ఉంటారు. సో యూ కెన్ కాల్ అండ్ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. సో యూ కెన్ ఆస్క్ దెమ్, సో ఇలా అవుతుంది ఏం చేయమంటారు, సో దే విల్ గైడ్ యూ అండ్ యూ జస్ట్ గో టు సమ్ హాస్పిటల్ ఇమీడియట్లీ. సో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు పలానా ప్రాబ్లం ఉందంటే దే విల్ టెల్ యూ నీడ్ టు గో టు సైకియాట్రిస్ట్ అని. సో మ్యామ్ ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి లైక్ ఇఫ్ సమ్వన్ వాంట్ టు మీట్ యూ, మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు మ్యామ్? నిజాంపేట్లో కన్సల్టేషన్ చేస్తాను, సో దే కెన్ అప్రోచ్ హియర్. సో వాళ్ళు గూగుల్ సెర్చ్లో దే ఫైండ్ మై నేమ్, సో అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో they'll get the details, they can call me or they can message me for consultation, I'll give the slot. And also నేను ఎర్రగడ్డ గవర్నమెంట్ మెంటల్ కేర్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను, అక్కడ ట్రీట్మెంట్ అండ్ కన్సల్టేషన్ అంతా ఫ్రీగా ఉంటుంది. సో దే కెన్ అప్రోచ్ దేర్ ఆల్సో, ఇట్ ఈస్ లైక్ వాక్ ఇన్. సో ఎమర్జెన్సీ బేసిస్లో 24 hours ఉంటుంది అండ్ ఓపీ బేసిస్ మార్నింగ్ ఓపీ ఉంటుంది. సో ఎర్రగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో డైలీ ఎంతమంది పేషెంట్స్ని మీరు ట్రీట్ చేస్తుంటారు మ్యామ్? అవుట్ పేషెంట్ ఈస్ లైక్ కొత్త పేషెంట్స్, పాత పేషెంట్స్ అందరు కలిపి అరౌండ్ 300s ఉంటారు. దాంతో పాటు వార్డ్స్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా ఉంటారు. ఓకే ఓకే. సో వన్ డేలో మీ హౌ కెన్ యూ మేనేజ్ సో మెనీ? అంటే బేసిక్గా కల్లా కాకుండా ఆ టీమ్ ఆఫ్ సైకాట్రిస్ట్లు ఉంటారు. ఇట్ ఈస్ అ టెర్షరీ కేర్ హాస్పిటల్, ఇట్స్ అ బిగ్ హాస్పిటల్. సో డిఫరెంట్ లైక్ ఆల్ ఓవర్ ద స్టేట్ అంతటా వస్తారు అండ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో పేషెంట్స్ విల్ కమ్. సో ఏంటంటే ఈచ్ వన్ విల్ బి హ్యావింగ్ దేర్ ఓన్ వర్క్స్. సో సైకాట్రిస్ట్లో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఓపీడే కానీ వార్డ్ డేస్ కానీ ఉంటాయి. సో ఈవెన్ దో వర్క్ లోడ్ ఉన్నప్పటికీ కూడా వీ విల్ ట్రై టు మేనేజ్ అమాంగ్ ourselves. అంటే మెయిన్గా మేము మూవీస్లో చూస్తుంటాం మ్యామ్, అలానే ఉంటుందా మ్యామ్ లైక్ హాస్పిటల్ అనేది? లేదు, అంటే మూవీలో వాళ్ళు మేబీ వాళ్ళ స్టోరీకి అనుగుణంగా మార్చుకొని ఒకసారి ఒకళ్ళు స్టార్ట్ చేస్తే లైక్ ఎవ్రీవన్ విల్ బీ డూయింగ్ ద సేమ్, బట్ అది సినారియో అయితే అలా ఉండదు. ఓకే, సో ఈవెన్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ అ సైకలాజికల్ డిస్టర్బెన్స్, he or she is also a human being as same as the other persons. ఓకే, సో మనం అందరము ఎలానో సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు కూడా అలానే కదా. సో ఎవ్రీవన్ విల్ బీ హ్యావింగ్ ఎమోషన్స్, ఎవ్రీవన్ విల్ బీ హ్యావింగ్ బిహేవియరల్ ఇష్యూస్ ఆర్ వీఆర్ హ్యావింగ్ సర్టెన్ బిహేవియర్స్. ఎప్పుడైతే అందులో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ వచ్చినాయో అప్పుడే మనం వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ వచ్చింది అని అంటాం. సో లైక్ ఎనీ అదర్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ మెంటల్ ఇల్నెస్కి కూడా ట్రీట్మెంట్ ఉంది. సో వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తే దే విల్ బీ హ్యావింగ్ ట్రీట్మెంట్ విత్ ఆల్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. సో డాక్టర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు, దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో మీరు ఇప్పటివరకు చూసిన మీ ఎక్స్పీరియన్స్ ఏదన్నా మోస్ట్ డిఫికల్ట్ కేస్ అనేది ఏదన్నా ఉందా? సో మోస్ట్ డిఫికల్ట్ కేసెస్ అంటే ఎక్కువగా క్రానిక్గా లాంగ్ టర్మ్ ఉండి వచ్చినవి, మనం అన్ని టైప్స్ ఆఫ్ మొడాలిటీస్లో ట్రీట్మెంట్ పెట్టినా సరే పూర్తి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండకపోవచ్చు. ఓకే, బట్
ఏమవుతుందంటే వాళ్ళలో మరీ వాళ్ళు ఇంకా ఎవరికో సెల్ఫ్ హార్మ్ కానీ ఎవరికైనా హార్మ్ కలిగించి అంత వైలెన్స్ ఉండదు. బట్ సిమ్టమ్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి, బట్ స్టిల్ స్లైట్లీ దే మైట్ బి హ్యావింగ్. మెయిన్ థింగ్ ఏంటంటే కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. ఇట్స్ లైక్ ఇప్పుడు ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో ఎలా అయితే అంటే వాళ్ళ ప్రాసెసింగ్ వాళ్ళు అన్ని చేసుకోలేరు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం కష్టమవుతుంది, వర్క్ చేయడం కష్టమవుతుంది, ఇలాంటి కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్ వస్తాయి. ఓకే. అండ్ డిఫికల్టీ అంటే వెన్ దెర్ ఈస్ అ ఎక్యూట్ కండిషన్. ఓకే. ఎక్యూట్ అంటే సడన్గా మోర్ వైలెంట్గా వస్తారు పేషెంట్స్. ఓపీకి తీసుకొచ్చినప్పుడు దెల్ బి మోర్ ఇరిటబుల్. సో మనం ఇంజెక్షన్స్ వేయాలన్నా అక్కడ హ్యాండిల్ చేయడానికి మ్యాన్ పవర్ ఎక్కువగా అవసరం వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ సీ ఫర్ ఆర్ సేఫ్టీ ఆల్సో. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారో దే మైట్ నాట్ నోయింగ్, సో సడన్గా అగ్రెసివ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో హ్యాండిల్ చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇట్ వాజ్ అ గ్రేట్ టాకింగ్ టు యూ. అంటే లైక్ ఎలా ఉండాలి అని ఎన్నో విషయాలు మీరు మాకు చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ద్వారా లైక్ సో మెనీ పీపుల్ విల్ బి సీయింగ్ ఇట్. సో ఈవెన్ రూరల్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా ఎవరో ఒకళ్ళు చూసినప్పుడు దే విల్ బి గెటింగ్ ద అవేర్నెస్. ఓకే, మెంటల్ హెల్త్ కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి హెల్ప్ దొరుకుతుంది, సైకాట్రిస్ట్ విల్ హెల్ప్ యూ. సో తెలుసుకున్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్తారు, దే విల్ కమ్ ఫార్వర్డ్. సో బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సైకాట్రిక్ ఇల్నెస్ ఉన్న పేషెంట్ని ట్రీట్ చేయడం వల్ల ఆ పేషెంట్ బెటర్ అయితే ఫ్యామిలీ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి గెటింగ్ బెనిఫిట్ ఇఫ్ దే కమ్ ఇన్ అ రైట్ టైం టు రైట్ ప్లేస్. ఎస్ మ్యామ్, ట్రూ. మీరు అన్నట్టు ఈ అవేర్నెస్ అనేది రావాలి. లైక్ నార్మల్ వేరే ప్రాబ్లమ్స్ లాగా ఇది కూడా ఒక జస్ట్ ఒక కామన్ ప్రాబ్లమే అనుకొని మీ దగ్గరకు వస్తే తొందరగానే ఏమైపోతుంది, ఈ సూసైడ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.